హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి బోల్డ్ అండ్ సోషల్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న చిరాయా వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కమలేష్ అనే మహిళని చూపిస్తారు. కమలేష్ ఒక హౌస్ వైఫ్. తన భర్త పేరు వినయ్. వారికి పింకీ అనే కూతురు కూడా ఉంటుంది. కమలేష్ దంపతులకి కొడుకు లేకపోవడంతో కమలేష్ తన మరిది అరుణ్ని కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా కమలేష్ అత్త మావయ్య, బామ్మ అందరూ కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. కమలేష్ మావయ్య పేరు బ్రహ్మ. తను ఆడవారికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఆడవారు మగవారికి సమానంగా అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కమలేష్ అంటే ఆ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. పెద్ద కోడలుగా ఆ ఇంటిని మొత్తం తనే మెయింటైన్ చేస్తూ అందరితో మంచిగా ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అరుణ్ కాలేజీ ఫ్రెండ్స్ అరుణ్ని కొడుతున్నారు అని తెలిసిన కమలేష్ వెంటనే అక్కడికి వెళ్ళి నా బిడ్డనే కొడతారా అని వారందరినీ కొట్టడంతో వారు అక్కడ నుండి పారిపోతారు. తర్వాత ఈ విషయం అరుణ్ ఫాదర్ అయిన కమలేష్ మావయ్యకి తెలిసి కమలేష్తో అసలు వారిని కొట్టే ముందు అక్కడ ఏం జరిగిందో, తప్పు ఎవరితో తెలుసుకోవాలి కదా, ఒకవేళ ఆ విషయంలో అరుణ్దే తప్పు ఉంటే అప్పుడు ఏం చేస్తావని అడగ్గా దానికి కమలేష్ అరుణ్ ఎప్పుడు తప్పు చేయడు మావయ్య, తన గురించి నాకు బాగా తెలుసు అంటుంది. దీన్ని బట్టి కమలేష్ కి అరుణ్ పై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక రోజు అరుణ్ ఫ్యామిలీ తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యే ఒక పెళ్లి సంబంధం చూసి అమ్మాయిని చూడడానికి ఫ్యామిలీ అందరూ అమ్మాయి ఇంటికి వెళ్తారు. కమలేష్ తన అత్తయ్యతో ఈరోజు మనం చూడబోయే అమ్మాయికి పెద్దలంటే గౌరవం, భక్తి శ్రద్ధలు ఉండే ఇంటి పని మీద పట్టు ఉన్న అమ్మాయి అయితే ఈ సంబంధమే ఓకే చేద్దామని చెప్తుంది. ఇంకా అలా కమలేష్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఇంటికి చేరుకుంటారు. ఆ అమ్మాయి పేరు పూజ. బిఏ ఇంగ్లీష్ చదువుతూ ఉంటుంది. పెళ్ళయ్యాక కూడా తన స్టడీస్ కంటిన్యూ చేస్తాను అని ఇంగ్లీష్లోనే పాట కూడా పాడుతుంది. అయితే పూజ కమలేష్కి తప్ప తన ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. ఇంకా అరుణ్కి కూడా పూజ బాగా నచ్చడంతో కమలేష్ని పక్కకి తీసుకెళ్లే వదిన అందరూ నీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు, పూజ నీకు కూడా నచ్చింది కదా చెప్పండి అని అడగ్గా దానికి కమలేష్ చూడు అరుణ్, పూజ నీకు మన ఇంటికి కరెక్ట్ అమ్మాయి కాదు అనిపిస్తుంది. తను ఎలాంటి మోడర్న్ బ్లౌజ్ వేసుకుందో చూసావా, తనలో నాకు సాంప్రదాయం పద్ధతి అనేవే కనిపించడం లేదు అనగా దానికి అరుణ్ వదిన పెళ్ళయ్యి పూజ మన ఇంటికి వచ్చాక మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకోమంటే అలాంటి డ్రెస్సులే వేసుకుంటుంది, ఎలా ఉండమంటే అలాగే ఉంటుంది, ఇంత చిన్న విషయానికి ఎందుకు టెన్షన్ అని సర్ది చెప్పడంతో కమలేష్ కూడా అరుణ్ కోసం పూజ తనకి నచ్చింది అని చెప్పడంతో అలా రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకుని వారికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేయడంతో అరుణ్ అండ్ పూజ ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయం కమలేష్ అండ్ తన అత్తయ్య కలిసి ఆటోలో మార్కెట్కి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక ప్లేస్లో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ర్యాలీ చేస్తూ రోడ్డు బ్లాక్ చేసి ఉంటారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ర్యాలీ చూసిన కమలేష్ ఆటో దిగి వారి దగ్గరికి వెళ్ళి ర్యాలీ చేస్తున్న వారిలో సోనా అనే అమ్మాయిని ఇది ఏ పార్టీ ఊరేగింపు అని అడగ్గా దానికి సోనా ఇది పార్టీ ఊరేగింపు కాదు, ఇది ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం, అంటే లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం అని చెప్పగానే అది విన్న కమలేష్ షాక్ అయ్యే అక్కడ నుండి వెళ్ళబోతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే ర్యాలీలో పూజ కూడా పాల్గొని ర్యాలీ చేస్తూ ఉంటుంది. దాంతో కమలేష్కి చాలా కోపం వచ్చి పూజ చెయ్యి పట్టుకుని తమతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళి పూజతో నువ్వు లెస్బియనా అని అడగ్గా దానికి పూజ లేదు అంటుంది. దానికి కమలేష్ మరి నీకు ఆ ర్యాలీలో పని ఏంటి అని అడగ్గా దానికి పూజ ఎవరైతే తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడలేరో, నోరెత్తి మాట్లాడడానికి కూడా భయపడిపోతూ ఉంటారో అలాంటి వారి కోసం పోరాడడానికి కొంతమంది ఉంటారు కదా, వారికి నేను సపోర్ట్ చేస్తున్నా, అందులో తప్పేముంది అని చెప్తుంది. ఇది విన్న కమలేష్ ఇకనైనా ఇలాంటి పనులు ఆపేయి, మాకు పద్ధతి సాంప్రదాయం కల అమ్మాయి కోడలుగా కావాలి, అంతేగాని ఇలా రోడ్లెక్కి ర్యాలీలు చేసే అమ్మాయి కాదు అంటుంది. అది విన్న పూజ మీరు న్యూస్ పేపర్ చదువుతారా, అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడగ్గా దానికి కమలేష్ చదువుతాను, కానీ మగవారిలా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిపే మొదటి పేజీ కాదు, ఆ విషయాలు మన ఆడవారికి అవసరం కూడా లేదు, అందుకే ఆడవారికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు, వంటలు, ఇలా ఆడవారికి సంబంధించిన విషయాలు ఉండే లాస్ట్ పేజీ చదువుతాను అంటుంది. అది విన్న పూజకి కమలేష్ ఆలోచన విధానం ఆడవారు వంటింటి కుందేళ్లు అనుకోవడం అస్సలు నచ్చదు. అప్పుడే కమలేష్ పూజతో పద నువ్వు చేసిన దానికి మీ అత్తకి క్షమాపణ చెప్పు అనగా దానికి పూజ మీరు చెప్పినట్లు వింటే ఆడవారి జీవితం కిచెన్లో మొదలై కిచెన్లోనే ఎండ్ అవుతుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటుంది. అది విన్న కమలేష్ అవునా, ఈ ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్లే ఉండాలి, కానీ నీకు అది నచ్చట్లేదు కదా అని కోపంలో బలవంతంగా పూజ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తీసేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంకా ఈ ఇంటికి సెట్ కావు అని. తర్వాత ఈ విషయం కమలేష్ ఫ్యామిలీకి తెలిసి కమలేష్ భర్త వినయ్ తనతో నువ్వు ఇలా ఎందుకు చేసావో నాకు బాగా తెలుసు, ఎందుకు అంటే పూజ నీకంటే బాగా చదువుకుంది, ఇంగ్లీష్
ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. తను ర్యాలీలో పాల్గొంటే అందులో తప్పేముంది? నిజానికి పూజ ఇంటికి కోడలుగా వస్తే తను బాగా చదువుకుంది కాబట్టి తను రాగానే ఈ ఇంట్లోని ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని ఆలోచించే నువ్వు ఇలా చేశావు. అందుకే నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకో. వెళ్ళి పూజ అంటూ తన ఫ్యామిలీకి జరిగిన దానికి సారీ చెప్పిరా అనగా అది విన్న కమలేష్, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి? ఆ దేవుడే దిగి వచ్చిన వారికి సారీ చెప్పను అంటుంది. ఇంక అదంతా చూస్తున్న అరుణ్ కమలేష్ దగ్గరికి వెళ్ళి, వదిన, ఈ ఇంట్లో పూజనే కాదు మరెవరూ కూడా నీ స్థానాన్ని రీప్లేస్ చేయలేరు, ఇది నిజం, ప్లీజ్ వదిన, నా కోసం నువ్వు వెళ్ళి పూజతో మాట్లాడు అని చెప్పగా కమలేష్ సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక అప్పుడే పూజనే కమలేష్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చే కమలేష్తో, నిన్న అలా జరిగాక నేను ఇంటికి వెళ్ళాక విషయం నా ఫ్యామిలీకి తెలిసి మా ఫాదర్కి గుండెలో నొప్పి రాగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. ఇప్పుడు తను సేఫ్గానే ఉన్నాడు. అయితే ఇంకా పెళ్లి క్యాన్సిల్ అయితే ఏం జరుగుతుందో అని భయపడి నేనే మీతో మాట్లాడడానికి వచ్చాను. అసలు నేను మీకు ఎందుకు నచ్చడం లేదని అడగ్గా దానికి కమలేష్, నేను BA ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్ళయ్యి తర్వాత ఆ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. ఇంకా ఈ ఇంట్లో నేను అందరికంటే తక్కువ చదువుకున్న దాన్ని. దాంతో వారు ప్రపంచంలో జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అది నేను అర్థం చేసుకుని వారితో అడ్జస్ట్ అవ్వడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నాకంటూ ఈ ఇంట్లో ఒక స్థానం ఏర్పరచుకున్నా, కానీ నువ్వు 15 నిమిషాల్లోనే ఈ ఇంట్లో ప్లేస్ దక్కించుకున్నావు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతావు. అందుకే ఇదంతా ఆలోచించే ఇలా చేశాను, నన్ను క్షమించు. కానీ నువ్వు ఆ ర్యాలీలో పాల్గొనకుండా ఉండాల్సిందే, అది వారి సమస్య, నీకెందుకు అంటుంది. దానికి పూజ, మన కళ్ళ ముందు ఎవరి విషయంలోనైనా తప్పు జరుగుతూ ఉంటే వారికి సపోర్ట్ చేసి దాన్ని ప్రశ్నించకపోతే మనం మనుషులమే కాదు. చూడండి, ఈ ఇంట్లో మీ స్థానం ప్రత్యేకమైనది. ఈ ఇంట్లోకి వచ్చాక నేను కూడా మీ ద్వారా ఎన్నో నేర్చుకోవాలి అనగా దానికి కమలేష్, నాకు ఏదైనా విషయం అర్థం కావడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి అర్థమయ్యాక అన్నీ తెలుస్తాయని తను చేసిన దానికి సారీ చెప్పి, అలాగే అరుణ్ అమాయకుడు, తనని ఏడిపించకు, తన విషయంలో ఏదైనా తప్పు చేస్తే నేను ఊరుకోను అనగా దానికి పూజ, ఒకవేళ అరుణే తప్పు చేస్తే అంటుంది. దానికి కమలేష్, నా అరుణ్ ఎప్పటికీ తప్పు చేయడు అంటుంది. ఇంకా అలా పూజ అండ్ కమలేష్ మళ్ళీ కలిసిపోవడంతో మళ్ళీ కమలేష్ పూజ చేతివేలికి రింగు పెట్టడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కొన్ని రోజులకే అరుణ్ అండ్ పూజల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అయితే అప్పుడే పూజ హెల్త్ పాడయ్యి ఫీవర్ రావడంతో నీరసంగా ఉండి టాబ్లెట్స్ కూడా వేసుకుని పెళ్లి ఫంక్షన్ మొత్తం మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇంకా అదే రోజు రాత్రి శోభనం గది రెడీ చేసి పూజ అండ్ అరుణ్ని రూమ్లోకి పంపుతారు. అరుణ్ పూజకి దగ్గర అవ్వాలని చూడగా పూజ తనతో, అరుణ్, నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, చాలా నీరసంగా ఉంది, మెడిసిన్స్ కూడా వేసుకున్నాను, ఈ రోజు వద్దు, రేపటికి నార్మల్ అవుతాను అని ఎంత చెప్పినా సరే అరుణ్ పూజ మాటలు సీరియస్గా తీసుకోకుండా బలవంతంగా అరుణ్ పూజతో ఇంటిమేట్ అవుతాడు. దాంతో పూజ చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అరుణ్ కలిశాక పూజ ఏడుస్తూ అరుణ్తో, నాకు హెల్త్ బాగోలేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నువ్వు ఇలా బలవంతంగా కలిశావు, ఇలా చేయడాన్ని ఏమంటారో తెలుసా అనగా దానికి అరుణ్, ఏమంటారు, నేను నీ భర్తని, నువ్వు నా భార్యవే, నీ మీద నాకు అన్ని హక్కులు ఉంటాయి అనగా దానికి పూజ, అయినా సరే ఒక ఆడదానికి తన ఇష్టం లేకుండా ఇలా బలవంతంగా చేస్తే దాన్ని రేపంటారు అనగా అది విన్న అరుణ్కి చాలా కోపం వచ్చి, అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను అంటున్నావా, అయితే ఇలాగే బయటికి వెళ్ళి అందరికీ చెప్పుకోపో అని పూజని బయటికి పంపుతాడు. అలా పూజ బయటికి వెళ్ళి చూడగా అక్కడే కమలేష్ మిగతా ఆడవారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. వారిని చూసిన పూజ, ఇప్పుడు ఈ విషయం వారికి చెప్తే తన జీవితమే నవ్వుల పాలు అవుతుంది అని పడక గది విషయాలు బయటికి చెప్పకపోవడమే మంచిదని ఆలోచించి మళ్ళీ శోభనం గదిలోకి రాగా పూజని చూసిన అరుణ్ తన తప్పుకి క్షమాపణ చెప్పకుండా పూజతో, సరేలే ఇంకోసారి అలా మాట్లాడి తప్పు చేయకు పదా అని మళ్ళీ పూజతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. దాంతో పూజకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. ఇలా ఉంటే మరో పక్క అరుణ్ అన్నయ్య వినయ్ బెడ్రూమ్లో తన భార్య కమలేష్ పెళ్లి పనులంటూ చాలా కష్టపడింది అని తనని పడుకోమని చెప్పి తన కాళ్ళు నొక్కుతూ రిలాక్స్ అవ్వమని చెప్తాడు. దాంతో అదంతా చూస్తున్న కమలేష్, నేను ఎన్నో పూజలు చేస్తే ఇంత మంచి భర్త అంటూ తన ఫ్యామిలీ నాకు దొరికింది, కానీ పూజకి ఎలాంటి పూజలు చేయకుండానే అరుణ్ లాంటి మంచి భర్త దొరికాడు, తను చాలా అదృష్టవంతురాలు అనుకుంటుంది. ఇక్కడే మనకి ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు తమ భార్యల విషయంలో ఎంత తేడాగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. దీన్ని కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూజ డాబా పైకి ఎక్కి కిందికి దూకేలా నిలబడి ఉండడం చూసిన కమలేష్ షాక్ అయ్యి వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి, ఏంటి పూజ, ఏమైంది, ఇంత ఉదయాన్నే ఇక్కడ నిలబడి ఉన్నావేంటి, అరుణ్కు నీకు మధ్య ఏమైనా జరిగిందా అని అడగ్గా దానికి పూజ, నేను ఇంటికి వెళ్ళాలి అని మాత్రమే చెప్తుంది. కమలేష్ ఎన్నిసార్లు అడిగినా పూజ ఏమీ చెప్పకపోవడంతో అప్పటికి ఇంకా ఎవరూ నిద్రలేచి ఉండరు. దాంతో కమలేషే పూజని స్కూటీపై తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా పూజ తన అమ్మని పక్కకి తీసుకెళ్లి తనకి జరిగిందంతా చెప్పి, నేను ఇంకా ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళను అంటుంది. అది విన్న తన అమ్మ, ఇదంతా మామూలే తల్లి, పెళ్లి ఇందుకే కదా చేసుకునేది, అయినా నీకు ఇది కొత్త కాబట్టి అలా అనిపించి ఉంటుంది, కొన్ని రోజుల్లో అంతా అలవాటు అవుతుంది, నిన్ను అంత పెద్ద ఇంటికి ఇచ్చాము, మన ఇంటి పరిస్థితి నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మన ఇంటి పరువంతా పోతుంది, నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిందే, ఇక అదే
అదే నీ ఇల్లు అని పూజా పరిస్థితి అర్థం చేసుకోకుండా తన అమ్మనే ఇలా చెప్పడంతో పూజాకి మరో దారి లేక మళ్ళీ కమలేష్తో పాటు వారి ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా అప్పుడే అరుణ్ కమలేష్కి ఫోన్ చేసి, వదిన పూజాని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు, ఈరోజు మేము హనీమూన్కి వెళ్ళాలి కదా, త్వరగా ఇంటికి తీసుకునిరా అని చెప్పడంతో అది కాస్త పూజ విని మరింత భయపడిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి అని కమలేష్తో నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని అబద్ధం చెప్పి స్కూటీని ఆపించి దిగే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కమలేష్ పూజ కోసం ఆ ప్లేస్ అంతా వెతికినా సరే కనబడకపోవడంతో అలా ఇంటికి వెళ్ళి అందరితో పూజ పారిపోయింది అని చెప్పడంతో అది విన్నవారు అసలు పూజని బయటకెందుకు తీసుకెళ్లావు అని అడిగే తర్వాత అందరూ పూజ కోసం సిటీ అంతా వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ పూజ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అలా కమలేష్ పూజ ఫ్రెండ్ సోనాని కలిసి పూజ కనిపించడం లేదు, నీకేమైనా తెలుసా అని అడగ్గా దానికి సోనా తెలియదు, నేను కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి పూజ గురించి తెలుసుకోమని చెప్తుంది. ఇంకప్పుడే కమలేష్కి సోనా ఎన్జిఓలో పనిచేస్తుంది అని తెలిసి ఇక్కడ మీరు ఏం చేస్తుంటారని అడగ్గా దానికి సోనా ఆడవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే ఇక్కడికి వచ్చి వారి కష్టాలు చెప్పుకుంటారు, వారికి మేము సపోర్ట్గా ఉండి సహాయం చేస్తాము అంటుంది. దానికి కమలేష్ ఆడవారు ఇంట్లో ఉంటే సేఫ్టీ కదా, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు కదా అనగా దానికి సోనా ఒకవేళ ఇల్లే సేఫ్టీ కాకపోతే అంటుంది. అప్పుడే సోనాకి పూజ ఒక పార్క్లో ఉంది అని తెలియటంతో వెంటనే పార్క్కి వెళ్ళి కమలేష్ని దూరంగా ఉంచి సోనా పూజ దగ్గరికి వెళ్ళి, ఏమైంది పూజ, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నా మాట విను, నీ ప్రాబ్లం ఏంటో నీకు అక్కలాంటి కమలేష్కి చెప్పుకో, తను చాలా మంచిది అనిపిస్తుంది, తను తప్పకుండా నీ ప్రాబ్లంకి పరిష్కారం చూపిస్తుంది అని నా గట్టి నమ్మకం, ధైర్యంగా నీ ప్రాబ్లం ఏంటో కమలేష్కి చెప్పు అని సోనా అక్కడ నుండి వెళ్ళిపోగా అప్పుడే కమలేష్ పూజ దగ్గరికి వస్తుంది. అప్పుడే పూజ కమలేష్తో రాత్రి అరుణ్ తనతో ఎలా ఒక జంతువులా ప్రవర్తించాడో చెప్పి తను నన్ను రేప్ చేశాడు, అందుకే ఇంట్లో నుండి పారిపోవాలి అనుకున్నా అని చెప్పగా అది విన్న కమలేష్ కూడా షాక్ అయ్యి కోపంతో పూజ చెంప చెల్లుమనేలా కొడుతుంది. దాంతో పూజ కూడా షాక్లో ఉండిపోతుంది. ఇక్కడే 11 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని చూపిస్తారు. కమలేష్ ఇంట్లో కిట్టి పార్టీ జరుగుతూ ఉండగా కమలేష్ని ఒక మహిళ తన మెడ మీద ఉన్న లవ్ బైట్ని చూసి దాని గురించి అడగ్గా అది విన్న కమలేష్ నవ్వుకుంటూ సిగ్గుతో ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తుంది. అదంతా చూసిన తన భర్త కూడా కమలేష్ని ఆపి ఈ గాయం గురించి నాకు కూడా చెప్పనే లేదు అని అడగ్గా దానికి కమలేష్ బెడ్రూమ్లో జరిగిన విషయాలు బయటికి ఎవరైనా చెప్తారా అంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో కమలేష్ అదే విషయం చెప్పి పూజాని కొడుతుంది. తనతో నీకు కొంచెమైనా సిగ్గుందా, బెడ్రూమ్ విషయాలు ఇలా బయట చెప్పడానికి, అయినా అరుణ్ గురించి నాకు బాగా తెలుసు, వాడు ఎప్పటికీ ఇలా చేయడు, అయినా నువ్వు ఇప్పుడు అరుణ్ భార్యవే కదా, నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నా రూమ్లోని ఆల్మారా నుండి 100 రూపాయలు తీసుకుంటే నేను తప్పు చేసినట్లా చెప్పు అని అడగ్గా దానికి పూజ నాకు అరుణ్కి పెళ్ళయింది అంతే, అంత మాత్రాన నేను తన ప్రాపర్టీ అయినట్టు కాదు అనగా దానికి కమలేష్ అసలు భార్య ధర్మం అంటే ఏంటో తెలుసా నీకు అనగా దానికి పూజ తనకి ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు అని, మీకు కన్సెంట్ అంటే ఏంటో తెలుసా అని అడగ్గా దానికి కమలేష్ దగ్గర ఆన్సర్ లేక సైలెంట్గా ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే కమలేష్ పూజని ఇంటికి తీసుకుని రాగా బ్రహ్మ పూజ చేసిన పనికి తన మీద కొంచెం కోపంగా ఉంటాడు. తను పూజతో చూడు తల్లి, ఎంతో కష్టపడి ఈ సమాజంలో నాకంటూ మంచి పేరు సంపాదించాను, కానీ నువ్వు ఇలా ఇంట్లో నుండి పారిపోయి నాకు నా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురాకు అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క కమలేష్కి కూడా అరుణ్పై కొంచెం డౌట్ వచ్చి తన భర్తతో అసలు అరుణ్ కాలేజీలో గొడవకి కారణం ఏంటి, నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడగ్గా దానికి వినయ్ కాలేజీలో ఇలాంటి గొడవలు కామనే కదా, అది ఏదో ఒక చిన్న గొడవ అని చెప్పగా అది విన్న కమలేష్ అరుణ్ని చిన్నప్పటి నుండి అమ్మలాగా పెంచింది నేనే, ఇప్పుడు అరుణ్ ఏదైనా తప్పు చేశాడు అని తెలిస్తే అది నా పెంపకానికే మాయని మచ్చ, అలాంటిదే గనక జరిగితే నేను బ్రతికి ఉన్న చచ్చినట్లే అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజు అరుణ్ పూజని తీసుకుని హనీమూన్కి బయలుదేరుతాడు. కానీ పూజ మాత్రం కొంచెం కూడా ఆనందంగా ఉండదు. పూజ ఫేస్లో బాధని కమలేష్ కూడా గమనిస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం పింకీ కమలేష్తో అమ్మ ఏఐ అంటే ఏంటమ్మా అని అడగ్గా దానికి కమలేష్కి ఆన్సర్ తెలియక సైలెంట్గా ఉండిపోగా పక్క ఇంటి ఆంటీ పింకీతో ఎప్పుడైతే కంప్యూటర్ తన ఓన్గా పనిచేయడం మొదలు పెడుతుందో దాన్ని ఏఐ అంటారు అని చెప్పగా అది విన్న పింకీ ఇది మీకెలా తెలుసు ఆంటీ అని అడుగుతుంది. దానికి ఆ ఆంటీ నేను పేపర్లోని మొదటి పేజీ ప్రతిరోజు చదువుతాను కాబట్టి తెలిసింది అని చెప్తుంది. అది విన్న కమలేష్కి పూజ కూడా తనకి ఇదే విషయమే చెప్పిందని గుర్తొచ్చి అలాగే తనని కన్సెంట్ గురించి చెప్పింది గుర్తొచ్చి పూజ ఫ్రెండ్ సోనాని కలిసి కన్సెంట్ అంటే ఏంటి అని అడగ్గా దానికి సోనా కన్సెంట్ అంటే అర్థం పచ్చిగా చెప్పాలి అంటే మీరు ఒక ఎర్రి పుష్పం అని, మీకు ఏ విషయాలు కూడా క్లియర్గా తెలియదు అని, పూజ నాకు మీ గురించి అంతా చెప్పింది, మీరు ఎర్రి పుష్పం అయితే పర్లేదు కానీ దాన్ని మెడలో వేసుకుని తిరుగుతూ ఉన్నారు అనగా దానికి కమలేష్ పెళ్ళయ్యాక భార్య భర్త సొంతమే కదా అంటుంది. దానికి తను పెళ్ళైనంత మాత్రాన ఆడమగ ఎవరికి తమ శరీరం మీద అధికారం పోదు, భార్యాభర్త ప్రతి ఇంటిమేట్కి ముందు ఇద్దరికి ఇష్టమైతేనే కలవాలి, అలా ఎవరికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా కలుస్తూ ఉంటే అది రేప్తోనే సమానం అని అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అది విన్న కమలేష్కి మెల్లిమెల్లిగా అంతా అర్థమవుతుంది.
బాధపడుతూ ఉంటుంది. కానీ అరుణ్ అలాంటి తప్పులు ఎప్పటికీ చెయ్యడు అనే నమ్ముతుంది. ఎందుకంటే అరుణ్పై తనకి ఉన్న నమ్మకం అలాంటిది. ఇదిలా ఉంటే మరో పక్క హనీమూన్ ట్రిప్కి వెళ్ళిన పూజ బాగా ఆలోచించి కనీసం ఇప్పుడైనా తను అరుణ్తో తన మనసులోని మాటలు చెప్పాలి అని అదే రోజు రాత్రి పూజ అరుణ్తో, అరుణ్ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మనకి ఇప్పుడే కదా పెళ్ళయింది, మనం ఫిజికల్గా కలిసి ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా జీవితం ఉంది అని, అంతకంటే ముందు మనం ఇద్దరం ఫస్ట్ నైట్ జరిగింది మొత్తం మర్చిపోయి ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత దగ్గర అవుతామని చెప్తూ ఉండగానే అది విన్న అరుణ్ నేను ఇంకా నీకు అర్థం కాలేదా ఏంటి, అయినా ఇప్పుడు ఈ మాటలు ఎందుకు అని మళ్ళీ మదమెక్కిన మృగంలా పూజతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఇంకా పూజ ఏడవడం బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. తనకి ఇది పెళ్లిలా కాదు నరకంలా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం అరుణ్ పూజని తీసుకుని అక్కడ ప్లేస్లన్నీ తిప్పి చూపిస్తూ పూజని రాణిలా చూసుకుంటున్నట్లు అందరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. వారిని చూసిన అందరూ కూడా అలాంటి భర్త అమ్మాయికి దొరకడం అదృష్టమని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రాత్రి అయితే తను ఒక మృగమని పూజకి తప్ప మరెవ్వరికీ తెలియదు. మరోపక్క కమలేష్ ఇప్పుడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీ చదవడం స్టార్ట్ చేసి ఎన్జిఓకి కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా అదే రోజు రాత్రి అరుణ్ అండ్ పూజ రూమ్కి వచ్చాక పూజ రాత్రి అంటేనే భయపడుతూ వాష్రూమ్లోకి వెళ్తుంది. బయట అరుణ్ మళ్ళీ పూజతో ఇంటిమేట్ అవ్వాలి అని రెడీ అయ్యి పూజ ఎంతసేపు బయటికి రా వెయిట్ చేస్తున్నాను అని పదే పదే పిలుస్తూ ఉండగా పూజ ఫుల్గా భయపడిపోయి ఒక ప్లాన్ ఆలోచించి అరుణ్తో ఈ రోజు నేను కలవలేను ఎందుకంటే నాకు పీరియడ్ స్టార్ట్ అయ్యాయని చెప్తుంది. అది విన్న అరుణ్ తనని అర్థం చేసుకోకుండా అవునా అయితే నాకు చూపించు అని గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయమని కొడుతూ ఉండడంతో పూజకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న బ్లేడ్ తీసుకుని దాని వైపే చూస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూజని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు చూపిస్తారు. కమలేష్ ఫ్యామిలీ అందరూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అరుణ్ కమలేష్తో ఇదేదో లేడీస్ ప్రాబ్లం అంట, అయితే బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవుతుంది అని చెప్తాడు. అది విన్న కమలేష్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడగా డాక్టర్ తనతో ఇది లేడీస్ ప్రాబ్లం కాదు, పూజ ప్రైవేట్ పార్ట్ మీద బ్లేడ్తో కట్ అయ్యాయని చెప్పగా అది విన్న కమలేష్ మైండ్ బ్లాక్ అయ్యి బయటకు వచ్చి తన ఫ్యామిలీతో మీరందరూ ఇంటికి వెళ్ళండి, పూజ దగ్గర నేను ఉంటాను అని చెప్పి పంపి పూజ దగ్గరికి వచ్చి ఏమైంది తల్లి ఇలా చేసింది ఎవరు అని అడగ్గా దానికి పూజ ఇది నాకు నేనే చేసుకున్నాను, అలసిపోయాను, అక్కడ మంచం చూస్తుంటే నాకు నరకంలా కనిపించి తట్టుకోలేకపోయాను, ఆ నరకం నుండి బయటపడడానికి ఏదైనా చేయాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను, ఇప్పటికీ అరుణ్ విషయంలో నేను చెప్తుంది అబద్ధమని మీరు అనుకుంటే ఒక్కసారి మీరు అక్కడ బ్లేడ్ పెట్టుకుని చూడండి, మిమ్మల్ని మీరే అడగండి ఎవరైనా అమ్మాయి అబద్ధం చెప్పడానికి అంత నొప్పిని భరిస్తుందా అని చెప్తుంది. అది విన్న కమలేష్కి ఇంకా అరుణ్ పై నమ్మకం ఉండడంతో అలా వాష్రూమ్లోకి వెళ్ళి బ్లేడ్ తీసుకుని ఆ ప్లేస్లో కట్ చేసుకోవాలి అని ట్రై చేయాలి అనే ధైర్యం కూడా చేయలేక భయపడిపోతుంది. దాంతో అప్పుడు కమలేష్కి పూజ ఎంత బాధని అనుభవించిందో అర్థమయ్యి ఎమోషనల్ అవుతుంది. తర్వాత పూజ దగ్గరికి వెళ్ళి తల్లి అంత బాధని ఎలా భరించగలిగావు, ఇప్పుడు నాకు అంతా అర్థమయ్యింది, ఇప్పుడు మనం లెక్కలు సరిచేద్దాం, దానికోసం నేను యుద్ధమైనా చేస్తా అంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం అరుణ్ పూజతో మాట్లాడడానికి హాస్పిటల్కి రాగా అక్కడి స్టాఫ్ తనతో కమలేష్ పూజని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళింది అని చెప్తారు. దాంతో అరుణ్ పూజకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేను మళ్ళీ పూజతో ఎప్పటి నుండి ఫిజికల్గా కలవవచ్చు చెప్పండి అని అడగ్గా అది విన్న డాక్టర్కి తనే పూజ హస్బెండ్ అని అర్థమయ్యి కోపంతో నీకు అసలు బుద్ధి ఉందా, నీ భార్యతో ఎంత రూడ్గా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుందా, నీ భార్యకి పీరియడ్స్ వల్ల అలా జరగలేదు, తను బ్లేడ్తో అని నిజమంతా చెప్పి ఇది తెలిసాక మీ వదిన కూడా షాక్ అయింది, ఇప్పటి నుండైనా మనిషిలా ప్రవర్తించు అని సీరియస్ అయ్యి తనని అక్కడ నుండి పంపించేస్తుంది. అదంతా విన్న అరుణ్కి కమలేష్కి అంతా తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఇంకా అలా అరుణ్ కోపంతో ఇంటికి వస్తాడు. మరోపక్క కమలేష్ పూజతో ఈ విషయమై నేను అరుణ్పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, కానీ అలా చేస్తే మావయ్య ఇంతకాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న తన కుటుంబ పరువు పోతుంది, అంతేగాక మావయ్యకి ఈ విషయం చెప్తే తనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి నిజానికి అరుణ్ వాళ్ళ అన్నయ్య నా భర్త వినయ్కి పూర్తి విరుద్ధంగా ఇలా ఉండటానికి ఒక రంగా నేను కూడా కారణమే అని ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. నిజానికి కమలేష్కి కూతురు పింకీ పుట్టాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కమలేష్ మళ్ళీ తల్లి కాలేదు అని డాక్టర్స్ చెప్తారు. అది విన్న కమలేష్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే కమలేష్ తనకి కొడుకు కావాలి అనుకుంటూ ఉంటుంది, కానీ తనకి ఇంకా కొడుకు పుట్టడు అని తెలిసాక తన కూతురు కంటే కూడా అరుణ్నే తన సొంత కొడుకులా అతి గారభంగా పెంచుతుంది. తనే అరుణ్ ముందు ఆడ మగ అంటూ తేడా చూపించడంతో అరుణ్కి ఆడవారిపై చిన్న చూపు అలవాటైంది అని తనే తప్పు చేశాను అని చెప్తుంది. అది విన్న పూజ కూడా నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళేదాన్ని, అయితే ఒకరోజు అదే ట్యూషన్కి వచ్చే ఒక అబ్బాయి నన్ను బ్యాడ్ టచ్ చేశాడు, నేను నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న మా అమ్మ నేనేదో తప్పు చేసినట్లు నన్నే తిట్టి ఆ రోజు నుండి నన్ను ఇంట్లో నుండి బయటికి కూడా వెళ్ళనివ్వకుండా రూమ్లోనే ఉంచి డోర్స్ క్లోజ్ చేసింది. దాంతో అప్పటి నుండి మా అమ్మకి జరిగేవి ఏవి ధైర్యంగా చెప్పలేకపోయేదాన్ని. తర్వాత నా పెళ్ళయ్యి ఫస్ట్ నైట్ రోజు అరుణ్ అలా చేశాడు అని నా బాధని తల్లిగా తను అర్థం చేసుకుంటూ
ఉంటుంది అని తనకి చెప్తే మా అమ్మ మళ్ళీ ఈసారి కూడా నా బాధని అర్థం చేసుకోకుండా నేను అత్తింటికి తిరిగి వెళ్ళకపోతే చేయి కోసుకుంటాను అని అడ్జస్ట్ అవ్వు బ్రతకాలి అని చెప్పి పంపింది. అమ్మనే నా బాధని అర్థం చేసుకోకపోతే ఇంకా నా భర్త మగవారు తమ బాధని ఎలా అర్థం చేసుకోగలరు అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. తనని చూసిన కమలేష్ తన దగ్గరికి వెళ్ళగా అర్జున్ తనతో వదిన పూజ మీకు చెప్పినట్లు ఏం జరగలేదు, అయినా నేనేం తప్పు చేయలేదు, పూజ నా భార్య, తన మీద నాకు హక్కు ఉంటుంది కదా అంటాడు. దానికి కమలేష్ చూడు అరుణ్, నువ్వు పూజ విషయంలో చేసింది చాలా తప్పు, నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించేదాకా నువ్వు పూజని కలవటానికి వీల్లేదు. నిన్ను నేను చాలా ప్రేమించాను, కన్నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అందుకే నిన్ను నీలాంటి వారిని ఎవ్వరిని వదిలిపెట్టను అని తన చేతికి రక్షాతాడు కట్టి నిన్ను జైలుకి పంపిస్తాను, నా నుండి నిన్ను కాపాడేందుకే ఈ రక్షాతాడు అని చెప్తుంది. అది విన్న అరుణ్ కూడా మొదటిసారి తన వదినని అలా చూసి షాక్ లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కమలేష్ ఫ్యామిలీ అందరి ముందు బ్రహ్మకి అంతా చెప్తుంది. అయితే అరుణ్ అలా చేశాడు అని తెలిసాక కూడా బ్రహ్మ అరుణ్ పై సీరియస్ అవ్వకుండా తను చేసింది తప్పు అని బుద్ధి చెప్పకుండా అరుణ్ చేసిన తప్పుకి జస్ట్ తనని సారీ చెప్పమని చెప్తాడు. అంతే. అది విన్న కమలేష్ కూడా షాక్ అయ్యే తర్వాత బ్రహ్మని కలిసి ఈ విషయంలో పూజకి మీరే న్యాయం చేస్తారు అని నమ్మాను మావయ్య, కానీ మీరు సారీతో ముగించేయాలి అని చూస్తున్నారు అనగా దానికి బ్రహ్మ చూడు కమలేష్, పూజ తన భార్యపై తనకి హక్కు ఉంటుంది కదా, అయినా ఇప్పుడు ఈ విషయానికి నా కొడుకుని జైలుకి పంపించాలి అని అయితే నేను అనుకోవట్లేదు అని చెప్తాడు. అది విన్న కమలేష్ తనతో అయితే మావయ్య అరుణ్ చేసిన తప్పుకి తనని నేను జైలుకి పంపిస్తా అంటుంది. అది విన్న బ్రహ్మ కొంచెం కోపంతో నాకు వ్యతిరేకంగా నువ్వు ఇలా చెయ్యాలి అనుకుంటే ఇంక నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అలా కమలేష్ తన కూతురు పింకీ అండ్ పూజని ఇంట్లో నుండి పంపించేయగా వినయ్ వారిని పంపకు అని తన ఫాదర్తో మాట్లాడబోతాడు. బ్రహ్మ తనతో నువ్వేం టెన్షన్ పడకురా, వారు ఆడవారు ఎక్కడికి వెళ్ళగలరు, తిరిగి మళ్ళీ ఇంటికే వస్తారులే అంటాడు. అలా కాసేపటికే నిజంగానే కమలేష్ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి తన భర్తతో మేము ఎక్కడికి వెళ్ళగలం, నేను తప్పు చేశానేమో అనగా దానికి తన భర్త నువ్వు న్యాయం వైపు నిలుచున్నావు, నువ్వు చేస్తున్న పోరాటం న్యాయం కోసం, వెనక్కి తగ్గకు అని ధైర్యం చెప్పగా అది విన్న కమలేష్ ఎమోషనల్ అయ్యి తన భర్తని హగ్ చేసుకుని తనకి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పి అలా పూజని తీసుకుని తన తాతయ్య దగ్గరికి వెళ్ళి పూజ విషయంలో జరిగిందంతా చెప్పి అరుణ్ చేసిన తప్పుకి తనకి శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పగా అది విన్న కమలేష్ తాతయ్య వారితో ఇలాంటి తప్పుకి ఎలాంటి చట్టము లేదు అనగా దానికి కమలేష్ అయితే మేము చట్టం ప్రకారం పోరాడలేమా అంటుంది. దానికి తన తాతయ్య చట్టమే లేనప్పుడు చట్టం ప్రకారం మీరు ఏం చేస్తారు, అయితే అరుణుడు తన ఫ్యామిలీకి బుద్ధి చెప్పడానికి ఒక మార్గం ఉంది, మ్యారిటల్ రేప్ కి వ్యతిరేకంగా చట్టం లేకపోవచ్చు కానీ కట్నం కేసు పెడితే వారందరినీ అరెస్టు చేసి జైల్లో ఉంచుతారు, శిక్ష అనుభవిస్తారు అనగా అది విన్న పూజ ఓకే అంటుంది. కానీ కమలేష్కి మాత్రం అది నచ్చదు. అరుణ్ చేసిన తప్పుకి న్యాయంగానే పోరాడాలి అనుకుంటుంది. కానీ భర్త భార్యని బలవంతంగా అనుభవిస్తున్నాడు అని ఆడవారు కేసు పెట్టడానికి చట్టంలో ఎలాంటి కేసు ఉండదు. ఇంకా తాతయ్య కట్నం కేసుకు సంబంధించి పేపర్స్ అన్ని రెడీ చేసి వాటిపై పూజని సంతకం పెట్టమని చెప్పి ఇంకా రేపు ఉదయమే ఈ కేసులో అరుణుడు తన ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు అని చెప్పగా అది విన్న పూజ సంతకం చేయబోతుంది. అయితే అది చూసిన కమలేష్కి అదంతా నచ్చక ఆ పేపర్స్ని లాక్కొని తీసుకెళ్లి తగలబెట్టేస్తుంది. దాంతో పూజ బాధపడుతూ ఉండగా అది చూసిన తాతయ్య తనతో మనం ఆన్లైన్లో కేసు ఫైల్ చేద్దామని ధైర్యం చెప్తాడు. అయితే అది కాస్త కమలేష్ కూడా వింటుంది. ఇంకా తాతయ్య పూజ మరుసటి రోజు ఆన్లైన్లో కేసు ఫైల్ చేయడంతో పోలీసులు బ్రహ్మ ఇంటికి వెళ్ళి అరుణుడు తన పేరెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోగా అప్పుడే బ్రహ్మ తరపు లాయర్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వచ్చి వారిని విడిపిస్తాడు. నిజానికి కమలేష్ కేసు ఫైల్ చేసే ముందే తన భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పి బెయిల్ తీసుకునేలా చేసి ఉంటుంది కాబట్టి. మరోపక్క ఈ విషయం తెలిసిన పూజ కమలేష్తో మీరు వారికి నిజం చెప్పకపోయి ఉంటే ఇప్పటికి వారు జైల్లో ఉండేవారు అనగా దానికి కమలేష్ నేను నీ విషయంలో న్యాయంగా చట్టపరంగా పోరాడాలి అనుకుంటున్నాను కానీ ఇలా తప్పుడు కేసుల ద్వారా కాదు అని చెప్తుంది. అది విన్న తాతయ్య కమలేష్తో మీ మావయ్య బయటికి కనిపించేంత మంచివాడైతే కాదు, తన గురించి నెమ్మదిగా నీకే తెలుస్తుందిలే అని చెప్తాడు. మరోపక్క బ్రహ్మ తన ఫ్యామిలీతో పాటు పూజ గురించి మాట్లాడడానికి పూజ ఇంటికి వెళ్ళగా అరుణుడు వినయ్ బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ పూజ ఫాదర్తో మీ అమ్మాయికి మా అబ్బాయితో తలాక్ కోరుకుంటున్నారా లేక మా ఇంటికి కోడలుగా పంపాలి అనుకుంటున్నారా అని అడగ్గా దానికి పూజా ఫాదర్ మీ ఇంటికి కోడలుగా పంపాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో అది విన్న బ్రహ్మ అయితే నేను చెప్పినట్లు చెయ్యండి అని గ్లాస్ వాటర్లో కొన్ని టాబ్లెట్స్ వేసి అది తాగమని ఇవ్వగా పూజా ఫాదర్ అది తాగగానే తన హెల్త్ పాడవుతుంది. మరో పక్క అరుణ్ పై వినయ్ చాలా సీరియస్ గా ఉండగా అది గమనించిన అరుణ్ తనతో నీకు నాపై కోపం ఉంటే నన్ను కొట్టు అన్నయ్య, ఎలాగూ నీ భార్య ముందు మొగాడిలా ఉండలేవు, కనీసం నీ తమ్ముడు ముందైనా మొగాడిలా ఉండు అనగా అది విన్న వినయ్ భార్య మీద చేయి చేసుకోవడమో తనని బలవంతం చేయడమో మగతనం అనిపించుకోదురా అంటాడు. అప్పుడే వారికి పూజా ఫాదర్ హెల్త్ పాడైంది అని తెలిసి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఈ విషయం తెలిసిన పూజ షాక్ అయ్యి కమలేష్ని తీసుకుని అక్కడికి రాగా తనతో తన ఫాదర్ ఏడుస్తూ నువ్వు తిరిగి అత్తవారి ఇంటికి వెళ్ళు తల్లి, నేను కోరుకునేది అదే అని చెప్తాడు. అది విన్న పూజ తన వల్లే తన ఫాదర్ బాధతో స్లీపింగ్ టాబ్లెట్
టాబ్లెట్స్ మింగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని పూజకి తిరిగి ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే తన ఫాదర్ కోసం మరో దారి లేక మళ్ళీ అలా కమలేష్ అండ్ పూజ ఆ ఇంటికి తిరిగి వెళ్తారు. అయితే అరుణ్ తను చేసిన తప్పుకే తనలో కానీ బ్రహ్మలో కానీ కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించదు. అరుణ్ పైకి మాత్రం పూజతో నేను తప్పు చేసి ఉంటే సారీ, మళ్ళీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, హనీమూన్కి వెళ్దామని చెప్తూ ఉంటాడు. అది విన్న కమలేష్ పూజా బాధని అర్థం చేసుకుని అక్కడ నుండి తనని ఇంట్లోకి తీసుకెళ్లబోగా అప్పుడే అరుణ్ బామ్మ వారితో మరిదికి శిక్ష పడేలా చేస్తాను, పోరాడి న్యాయం తీసుకొస్తాము అని వెళ్ళి వారి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కి కరిగిపోయి ఇంటికి తిరిగి వచ్చేసారా. ఆడవారు ధైర్యంగా పోరాడాలని చూసిన ప్రతిసారి ఇలాంటి మగవారు పరువు ప్రతిష్ట ప్రేమ అనేవి ఆయుధాలుగా వాడి మనల్ని వెనక్కి తీసుకొస్తూనే ఉంటారు. అందుకే మనం ఇంకా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి, మనలోని మౌనాన్ని బద్దలు కొట్టి జరిగిన విషయాన్ని రేపు కథాసుధలో అందరి ముందు వివరించి చెప్పేయండి. ఆడదానికి ధైర్యం వస్తే తన మీద చెయ్యి వేయడానికి మగవాడు 1000 సార్లు ఆలోచించాలి. ఇల్లు వదిలి కాదు, ఇంట్లో ఉండే పోరాడండి. ఆడవారి మౌనం ఈ సమాజానికి ఉన్న ఆయుధం, గొంతు ఆడదానికి ఉన్న ఆయుధం అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కథాసుధలో పండితుడికి బదులుగా కమలేష్ అక్కడ కూర్చొని అక్కడి వారందరితో ఒకప్పుడు సీతాదేవి, రుక్మిణి, రాధాదేవిల కథలు వేరువేరుగా ఉండేవి. ఆడవారిని అందరూ గౌరవించేవారు, ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆడవారి అందరి కథలు ఒకేలా ఉంటున్నాయి. పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, చనిపోవడం. ఇంకా ఆడవారికి ఉండే హక్కులన్నీ పోయాయి, స్వేచ్ఛ కూడా పోయింది. చివరికి ఆడవారి దగ్గర తమ శరీరం మాత్రమే మిగిలింది, తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు ఆడవారికి తమ శరీరం మీద కూడా అధికారం లేకుండా పోయింది, అది కూడా తన భర్త వల్ల అని చెప్తుంది. అప్పుడే పూజ మైక్ దగ్గరికి వెళ్ళి తన భర్త అరుణ్ తనకి ఇష్టం లేకున్నా తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నాడు అని, అది రేప్తో సమానమని అంతా చెప్తుంది. అది విన్నా అక్కడి వారందరూ షాక్ అవ్వగా బ్రహ్మ కోపంతో వీళ్ళు ఇక్కడ పిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూస్తున్నారా, ఇలాంటి మాటలు ఇంకా వింటారా, పదండి అని అందరినీ అక్కడ నుండి తీసుకెళ్లబోగా పూజ అత్తయ్య కూడా ఈసారి పూజకే సపోర్ట్గా నిలబడుతుంది. అప్పుడే కమలేష్ వెళ్ళిపోతున్న ఆడవారితో ఇప్పటిదాకా మీకు ఇష్టం లేకుండా మీ శరీరాన్ని బస్సులో కానీ, పబ్లిక్ ప్లేసుల్లో కానీ, ఫ్యామిలీలో వారు కానీ, బయటి విధవులు కానీ తాకలేదు అనే వారు మాత్రమే ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పగా విన్న అక్కడి ఆడవారి అందరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి ఇన్సిడెంట్లు జరిగాయని గుర్తు చేసుకుని అక్కడే ఉండిపోతారు. అప్పుడే బ్రహ్మ చెప్పడంతో అరుణ్ పూజని సైలెంట్ గా ఉండమని చెప్పి కొట్టబోగా కమలేష్ తనని ఆపే అరుణ్ చంప పగలగొట్టి నువ్వు చేసింది తప్పు అని నీకు ఇంకా ఇప్పటికీ అర్థం కావటం లేదా, నీ ఇంట్లోని ఆడవారు అమ్మ, వదిన, భార్య, బామ్మ అందరూ నీకు వ్యతిరేకంగా నిలబడినా సరే నువ్వు చేసింది తప్పు అని నీకు అర్థం కావటం లేదా, ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇంకా నువ్వు ఇలాగే ఉంటే ఈ ఇంట్లోని ఆడవారితో నీకు ఎలాంటి సంబంధం ఉండదు, చేసిన తప్పు తెలుసుకో అని చెప్పగా అది విన్న అరుణ్ తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యే చేతులు జోడించి పూజకి క్షమాపణ చెప్పబోగా పూజ మాత్రం తనని క్షమించదు. నువ్వు చేసిన తప్పుకే ఒక్క చెంపదెబ్బ సరిపోదు, నువ్వు మళ్ళీ కొన్ని రోజులకి ఇలాగే మారిపోతావు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి తప్పులకు ఎలాంటి చట్టం లేకపోవచ్చు, కానీ ఇలాంటి తప్పుకే ఒక చట్టం వచ్చేదాకా వెయిట్ చేస్తా, పోరాడుతా, చట్టం వచ్చాక అప్పుడే నీకు శిక్ష పడేలా చేస్తా అంటుంది. అది విన్న అక్కడి ఆడవారు అందరూ పూజలో తమని చూసుకొని తన ధైర్యానికి చప్పట్లు కొట్టి తనకి సపోర్ట్ చేస్తారు. అప్పుడే కమలేష్ బ్రహ్మతో మేము చెప్పాల్సిందంతా చెప్పాం మామయ్య, ఇంకా మీరు ఆలోచించే సమయం వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆడవారు మౌనంగా ఉన్నంత వరకు మాత్రమే మగవారి ఆటలు సాగుతాయి. ఆడవారు ఒక్కసారి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి ధైర్యంగా గొంతెత్తి మాట్లాడితే మగవారి ఆటలు సాగవు అనే మాటతో వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.